4,500 కోట్లు పైన చూస్తేనే, ఇంకా లోతులోకి వెళ్తే ఇంకా చాలా ఉందంట. ఏం చెప్తారు? అది ఇప్పుడే కాదండి, వెనకటి నుంచి వస్తున్నది. ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతున్నది. మీరు అన్నట్టుగా ఒక్క అంశం కాదు. కాకపోతే ఈ రోజు విద్యుత్ది ఒకటి బయటపడింది కాబట్టి ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఇదే విద్యుత్ మీద తీసుకుంటే ఇంతకుముందు వ్యవసాయ బోర్లకి మీటర్లు పెట్టడం కోసం కూడా ఒక కాంట్రాక్టు, అవన్నీ ఎవరికి ఇస్తారో మనకు తెలియదు ఏం కాదు కదా. ఈ షిరిడి సాయి కంపెనీకి ఎందుకు ఇస్తారు? వీళ్ళ దగ్గర నుంచి ఏమొస్తోంది అని అంటే, మొన్నే కదా బయటపడిపోయింది, ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో బయటపడిపోయారు కదా. వాళ్ళ దగ్గర నుంచి క్విడ్ ప్రోకో. అసలు జగన్మోహన్ రెడ్డి ఆదాయం సంపాదించటం ఎలా అనే ఒక పుస్తకంలో మెయిన్ గా అన్ని పేజీల్లోనూ క్విడ్ ప్రోకో అని రాసేసుకున్నాడు. అదే కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన ప్రతి వ్యవహారంలోనూ క్విడ్ ప్రోకో ఉందని సిబిఐ ఆరోపించి ఆయన మీద ఛార్జ్ షీట్లు కూడా పెట్టడం జరిగింది. సేమ్ అదే క్విడ్ ప్రోకోని, ఎందుకంటే వాళ్ళకి అది బాగా తెలిసిన విద్య కదా. విజయసాయి రెడ్డి గారు దగ్గరుండి ఒక ఆడిటర్ గా కనిపెట్టిన అద్భుతమైన ఒక ప్రక్రియ అది. ఆ ప్రక్రియని ఇంకప్పుడు అందరి మీద పెట్టారు. వీళ్ళందరికీ కాంట్రాక్ట్లు ఇస్తారు, కావాలంటే 20% నుంచి 200% వరకు పెంచి వాళ్లకు కాంట్రాక్ట్లు ఇస్తారు. వాళ్ళు ఆ పరికరాలు ఎటువంటి రకమైన పరికరాలు తీసుకొచ్చినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు చేస్తారు అని అంటే, ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కావచ్చు, మరి ఇతర వీటిల్లో కూడా కావచ్చు, అవన్నీ వచ్చి వీళ్ళ పార్టీకి, వీళ్ళ అనుయాయులకి, జగన్మోహన్ రెడ్డికి చేరేవే అనే కదా. మొన్న ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో షిరిడి సాయి అంత ఎక్కువ మొత్తానికి ఎలక్టోరల్ బాండ్స్ ఎందుకు కొన్నది అనే దానికి ఇదే సమాధానం. ఈ విద్యుత్ కాంట్రాక్టులు కావచ్చు, మీటర్లు కావచ్చు, ఇతరత్ర పరికరాలు, ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, విద్యుత్ స్తంభాలతో సహా ఆ స్తంభాలు కూడా ఈ ఒక కాంట్రాక్ట్ రూపంలో వీళ్ళకే ఇచ్చేదే. వీటన్నిటినీ బేస్ చేసుకునే కదా వాళ్ళు డబ్బులు సంపాదించాలి అంటే. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నట్టుగా విద్యుత్ స్తంభం ఒకసారి చూస్తే కనుక, ఒక్క స్తంభం 8 మీటర్ల పిఎస్సిసి సిమెంట్ స్తంభం 4,377 రూపాయలకు కొన్నారు. ఇన్స్టాలేషన్ ఛార్జీ 1,474. అదే ధర తెలంగాణలో కొన్నది 1,725 రూపాయలకు కొన్నారు దాన్నే. అట్లాగే ఏపీ అదనంగా చెల్లించిన ధర చూస్తే 4,126 రూపాయలు అదనంగా ఏపీ చెల్లించింది. ఎక్కడికి పోయింది డబ్బంతా? ఒక్కొక్క స్తంభం కొనడానికి అయ్యే ఖర్చుతోటి ఒక ఇంటికి గోడ కట్టవచ్చు అండి. ఒక ఇంటికి గోడే కట్టొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఉంది. ఇదంతా ఎక్కడికి వస్తుందంటే, క్విడ్ ప్రోకో రూపంలో జగన్మోహన్ రెడ్డిని వచ్చి మళ్ళీ అదే తాడేపల్లి ఆఫీసుకు చేరటమే. అక్కడి నుంచి కంటైనర్లు ఎందుకు వస్తాయో ఎందుకు పోతాయో తెలియకుండా అవన్నీ వస్తాయి పోతాయి. కావాలంటే వాటన్నిటిని మేము అబద్ధం కూడా చెప్పేస్తాం. ఇవన్నీ ఏదో ఆయన సిద్ధం సభలకు వెళ్తుంటే దాంట్లో కావలసిన వస్తువులన్నిటిని ఆ కంటైనర్లు వేసుకెళ్లారని చెబుతాం. కానీ బయటకు వస్తున్న ఆధారాల ప్రకారంగా మొన్ననే డాక్టర్ లోకేష్ అని ఒక ఎన్ఆర్ఐ బయట పెట్టిన చాలా ఆధారాల ప్రకారంగా చూసుకుంటే, ఈ కంటైనర్లన్నీ కాకినాడ చేరటం, అక్కడి నుంచి అక్కడ ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవన్నీ గుజరాత్ లోని ముంద్రా పోర్టుకు చేరటం, అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోవటం అనేది ఆయన ఒక ఆరోపణ చేసి దానికి తగ్గ ఆధారాలను కూడా కొన్నిటిని చూపించే ప్రయత్నం చేస్తే, లండన్ వెళ్లే రోజున లోకేష్ ఆ ఎయిర్పోర్ట్ లో కనపడ్డాడని ఆయన అదుపులోకి తీసుకుని చేసిన తతంగం అంతా ఇంత కాదు కదా. ఎందుకు? ఇలాంటివన్నీ బయట పెడుతున్నాడు కాబట్టి. అలాంటి దాంట్లో ఇప్పుడు ఈ షిరిడి సాయికి ఇచ్చిన ఈ స్తంభాల కాంట్రాక్ట్ కూడా 5,000 ఒక స్తంభం ఏమిటండి? 5,000 రూపాయలు. మరి ఏమొస్తుంది 5,000 అని చెప్పి మరి వాళ్ళకి వాలంటీర్లకి 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళతో పని చేయించుకోవటానికి బయలుదేరారు. అదే కదా ఇప్పుడు ఇదంతా చూసుకునేది. 1,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి దరిదాపుగా 13 లక్షల కోట్ల అప్పు తీసుకురావడం జరిగింది, మొన్న తెచ్చిన దాంతో సహా. ఎక్కడ సార్ చాలా అవినీతి దీంట్లో. అయితే 33 kV VCB వీళ్ళు కొన్న ధర 7,81,160. ఇన్స్టాలేషన్ ఛార్జీలు 27,443. సో పూర్తిగా దీంట్లో అవినీతి సగానికి. తెలంగాణ సర్కారు కొన్నది మాత్రం 4,95,000 రూపాయలు. అంటే 7,81,160 ఎక్కడ, 4,95,000 ఎక్కడ? కరెక్టే. ఆ మిగతా 3,13,000 ఎక్కడికి పోయాయి?
అలాంటివి చేసి డబ్బులు దండుకుంటేనే కదా మరి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి మళ్ళీ ఎలక్షన్లు వచ్చే టయానికి మనం మళ్ళీ తిరిగి గెలవాలి, మనం 30 సంవత్సరాల పాటు ఈ సీటును అంటే పెట్టుకుని ఉండాలని జగన్మోహన్ రెడ్డి కోరిక తీరాలంటే Right. ఇలాంటివన్నీ సంపాదించాలి. Okay. దాంతో పాటుగా పోర్టులు పెద్ద పెద్ద కంటైనర్లు ఎక్కడికి వెళ్తాయో తెలియకుండా వెళ్ళాలి. ఆయన లండన్ వెళ్తూ ఉంటే దాని వెనుకెడతా వేరే ఫ్లైట్లు కూడా వెళ్ళి ఆయన దిగే సమయానికి అక్కడికి చేరాలి. ఆయనేమో డైరెక్ట్ గా లండన్ వెళ్తానని పాస్పోర్ట్ తీసుకున్న ఆయన మధ్యలో ఆమ్స్టర్డామ్ వెళ్తాడు. దానికి దగ్గరలో ఏదో దీవి కొన్నాడని ఆరోపణలు వస్తూ ఉంటాయి. మరి ఇవన్నీ అక్కడికి చేరాలేమో మనకి తెలియకపోయినా Right. వస్తాను సార్, ఒక్కసారి. మరి అవినీతి చేయవలసిన అవసరం ఎందుకు వస్తుందండి? ఏ విషయంలోనైనా పక్క రాష్ట్రంలో ఒక 100 రూపాయలకు దొరికే వస్తువు ఇక్కడ 1000 రూపాయలు ఎందుకు పడుతోంది? 10 రెట్లు ఎందుకు ఎక్కువగా వీళ్ళు పే చేయాల్సి వస్తుంది? రైట్ గౌతమ్ గారు, గత ప్రభుత్వంలో ఇక్కడే వీటిల్లో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు చెప్పేవి, మరి దీన్ని ఏమంటారు? అసలు ఇక్కడిదే అసలు ఈ తెలంగాణలో అవినీతి చూస్తేనే అవినీతి అని అంటే మరి ఏపీలో ఇవేంటి అసలు? రైట్, ఒక్కసారి అసలు కిరణ్ గారితో అవినీతికి మాట్లాడదాం అమ్మ లాంటివి. సార్. ఒక్కసారి కిరణ్ గారితో మాట్లాడదాం. కిరణ్ గారు ఏం చెప్తారు సార్? పూర్తిగా మీరు అధికారంలోకి వస్తామని చెప్తా ఉన్నారు, మరి ఖజానా పూర్తిగా